బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లావణ్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జైలు నుంచి లావణ్యకు ఫోన్ చేశాడు మస్తాన్ సాయి. 3 నిమిషాల పాటు, అవును 3 నిమిషాల 30 సెకండ్ల పాటు మాట్లాడాడు మస్తాన్ సాయి. విజయవాడ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు మస్తాన్ సాయి. లావణ్యకు ఫోన్ చేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు మస్తాన్. నా లైఫ్ అయిపోయింది, నువ్వు జాగ్రత్త అంటూ మస్తాన్ ఆ సంభాషణలో చెప్పుకొచ్చాడు. ప్రీతి ఉదయ్ నన్ను మోసం చేశాడంటూ కూడా చెప్పుకొచ్చాడు. దీంతో పాటు ఆ కాళ్ళు ఇంకా సంచలన విషయాలను చెప్పుకొచ్చాడు మస్తాన్ సాయి. కాల్లో ఏముంది ఇప్పుడు చూద్దాం. వినిపిస్తుంది. బాలేను. అసలు ఏమైంది? అందరూ నన్ను అంటున్నారు. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? ఎప్పుడు వస్తావు? ఎక్కడ? మీ వాళ్ళు వస్తారేమో. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. ఉంది. నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు ఇచ్చెళ్ళావా లేకపోతే చింటూ అడిగితే నేను కాదు. శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి. శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. తెలీదు, నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నువ్వు ఎప్పుడు వస్తావు? నేను వస్తాను, చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఎక్కడికి రావాలి? ఓకే ఓకే సరే బాయ్. రాజుదే లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సరే ఓకే వినిపించి. రైట్, అది మస్తాన్ సాయి లావణ్య మధ్య జరిగిన సంభాషణ. వాళ్ళిద్దరి సంభాషణ చూస్తే 3 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉన్న సంభాషణలు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరికీ గత కొన్ని రోజులుగా పడిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇంట్రెస్టింగ్ ఇదే అంశానికి సంబంధించి. కానీ ఫస్ట్ కాల్ లావణ్యకే చేశానంటూ కూడా ఆ ఆడియోలో సాయి చెప్పిన సందర్భం మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారి లావణ్య లైవ్ లో కనెక్ట్ అయ్యారు. ఒకసారి లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లావణ్య నా మాట వినిపిస్తోందా? లావణ్య హలో, నా మాట వినిపిస్తోందా? ఆల్ రైట్, డిస్కనెక్ట్ అయింది లావణ్య. మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇటు లావణ్యకు మస్తాన్ సాయికి మధ్య ఎటువంటి వార్ ఆఫర్స్ జరిగాయో చూసాం. సో అటువంటి నేపథ్యంలో జైల్లోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి కాల్ మస్తాన్ సాయి లావణ్యకి ఎందుకు చేశాడు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ సంభాషణలో ఇంకా మనం వింటే కనుక కాస్త అక్కడక్కడ క్లియర్గా లేదనే చెప్పుకోవాలి.
ఆ క్లియర్గా లేని అంశాల మీద లావణ్య ఏం చెప్పబోతోంది, లావణ్య వర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్ ద సేమ్ టైం మస్తాన్ సాయిని కలవడానికి లావణ్య వెళ్ళబోతోందా? ఆ ఆడియో డిస్కషన్ మనం చూసాం. ఒక్కసారి ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లావణ్య లైవ్లో మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. చిన్న డిస్కనెక్ట్ అయింది టెక్నికల్ ఇష్యూతోని. సో మరి మస్తాన్ సాయికి సంబంధించి, అవును మస్తాన్ సాయి ఆ కాన్వర్సేషన్, ఎస్ లావణ్య లైవ్లో కనెక్ట్ అయ్యారు. లావణ్య, మస్తాన్ సాయి విషయంలో మీరు వినిపించట్లేదు. నా మాట వినిపిస్తోందా లావణ్య? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఎస్ లావణ్య, నా మాట వినిపిస్తోందా మీకు? మీ మాట నాకు వినిపిస్తోంది. కెన్ యూ హియర్ మీ? లావణ్య, కెన్ యూ హియర్ మీ? నా మాట వినిపిస్తోందా మీకు? హలో, ఆల్ రైట్. ఒక్క నిమిషం, మా టెక్నికల్ టీమ్ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. త్వరగా ప్రయత్నం చేద్దాం. ఎస్, మస్తాన్ సాయి అలాగే లావణ్య వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పుడు ఇష్యూ రైజ్ అవుతున్న తరుణంలో లావణ్యకు జైలు నుంచి కాల్ చేశాడు మస్తాన్ సాయి. 3 నిమిషాల 30 సెకండ్ల పాటు మాట్లాడాడు. ఆ 3 సెకండ్ల 30 నిమిషాల పాటు మాట్లాడిన ఆడియో సంభాషణ కనుక వింటే వీళ్ళిద్దరికి గతంలో గొడవలు వినిపిస్తుంది. బాలేను. అసలు ఏమైంది? అందరూ నన్ను అంటున్నారు. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? ఎప్పుడు వస్తావు? ఇక్కడ మీ వాళ్ళు వస్తారేమో. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే చెప్తా. ఉంది, నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటూ అడిగితే నేను కాదు. శేఖర్, నిజం చెప్పు. శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి. శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. తెలీదు, నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నువ్వు ఎప్పుడు వస్తావు? నేను వస్తాను, చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఎక్కడికి రావాలి? ఓకే సరే, బాయ్. రాజుదే లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సరే ఓకే. వినిపిస్తుంది. బాలేను.
రైట్, అయితే జైలు నుంచి మస్తాన్ సాయి లావణ్యకు కాల్ చేశాడు. 3 నిమిషాల 30 సెకండ్ల పాటు కాన్వర్సేషన్ జరిగింది. మరి ఈ కాన్వర్సేషన్ లో కొన్ని సంభాషణలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ లావణ్యకు సంబంధించి మస్తాన్ సాయి ఆరోపణలు చేసిన సందర్భాన్ని మనం చూసాం. ప్రతినిధి లావణ్య అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లావణ్య, మస్తాన్ సాయి మీకు ఎందుకు కాల్ చేశాడు? ఎందుకంటే చాలా మంది తన ఫ్రెండ్ సర్కిల్ ఉండొచ్చు, ఇన్ఫాక్ట్ మీ మీద ఆరోపణలు చేసిన సందర్భంలో మీకెందుకు కాల్ చేశాడు? హలో అండి. యా లావణ్య, నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. యా లావణ్య, మస్తాన్ సాయి విషయంలో మస్తాన్ సాయి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళెవ్వరికీ కాకుండా మీకెందుకు కాల్ చేశాడు? దట్స్ వాట్ అండి, నేను డే 1 నుంచి అదే చెప్తున్నాను. ఎవరు నమ్మట్లేదు. ఈ రోజున ప్రీతి ఉదయ్ అని వచ్చి ఎన్ని డ్రామాలు ఆడారో, శేఖర్ భాష కూడా ఎన్ని డ్రామాలు ఆడుతున్నాడో, వాళ్ళందరూ మరి మగజాత ఆనిముత్యం అని మాట్లాడుతున్నారు. 1 crore కోసం అండి వాళ్ళు ప్లాన్ చేసింది. ఈ రోజుకి కూడా చెప్తున్నాను, శేఖర్ భాష 1 crore కోసం మాత్రమే ప్లాన్ చేస్తున్నాడు. అతని టార్గెట్ అంతా లావణ్య మాత్రమే. లావణ్య, మీకే ఎందుకు కాల్ చేశాడు? మీకే ఎందుకు మస్తాన్ సాయి కాల్ చేశాడు? నేను బ్లాక్ మెయిల్ చేస్తే ఏమంటే ప్రిజన్ లో 2 numbers ఉన్నాయని అతనే చెప్తున్నాడు. 2 numbers లో వాళ్ళ డాడీ నంబర్ ఉంది, సెకండ్ నా నంబర్ కాల్ చేశానని చెప్తున్నాడు. 1 week లో 2 calls లో 1 important కాల్ నాకు చేశాడంటే, నేను బ్లాక్ మెయిల్ చేస్తే నాకు కాల్ చేస్తాడా అబ్బాయి? జాగ్రత్త అని నాకు చెప్తాడా? ఈ కాల్ కాన్వర్సేషన్ ఎప్పుడు జరిగింది లావణ్య? నిన్న సాయంత్రం. సో అంటే నిన్న సాయంత్రం అంటే మీరు ఇప్పుడు విజయవాడ వెళ్ళారా, లేకపోతే విజయవాడ నుంచి రిటర్న్ అవుతున్నారా? లేదండి, ఇంకా విజయవాడ వెళ్ళలేదు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. కలుద్దామా కలవద్దా అన్న దాంట్లో ఉన్నాను. ఎందుకంటే శేఖర్ భాష నన్ను అరెస్ట్ చేయించడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళ పిల్లం డబ్బులు కూడా ఏదో తాకట్టు పెట్టి మరి నన్ను అరెస్ట్ చేయించడానికి ట్రై చేస్తున్నాడంట. సో పోలీసులు కూడా వెళ్ళిపోమని చెప్పారు. నా పిల్లం నగలు కూడా తాకట్టు పెట్టాను, లావణ్య అరెస్ట్ చేయించాలని ట్రై చేస్తున్నాడు. నా టార్గెట్ లావణ్య మాత్రమే అని చింటూతో చెప్పిన కాల్ గానీ, మస్తాన్ తో మాట్లాడిన కాల్స్ గానీ అని నా దగ్గరికి రీచ్ అయ్యాయండి. సో చింటూతో అంటే చింటూ శేఖర్ భాష మాట్లాడిన కాల్స్ రికార్డ్ మీకు రీచ్ అయ్యాయి? అవును సార్, అవును. రైట్. సో అక్కడికి వెళ్ళే కన్నా ముందు ఈ ఆడియోకి సంబంధించి స్టార్టింగ్ ఆఫ్ ది కాన్వర్సేషన్ మీరు ఒక మాట అనడం జరిగింది. నువ్వే చేయించావా అనే క్వశ్చన్ ని తన నుంచి వచ్చినప్పుడు నేనే చేయించాను నమ్ముతున్నావు అంటే అవుననే మాట వినిపిస్తోంది మస్తాన్ సాయి. అంటే తన అరెస్ట్ విషయంలో కావచ్చు, తన విషయంలో మీరే చేయించారా అనే ఒక కాన్వర్సేషన్ జరిగింది. అంటే నన్ను అనుమానిస్తున్నాం అంటూ మీరు కూడా మాట్లాడారు. అందరూ నన్నే అంటున్నారు, నువ్వు కూడా నన్నే అన్నావంట కదా, శేఖర్ భాష కూడా నన్నే అంటున్నాడు అని మెయిన్ ఉద్దేశం అండి. మరి అదే మస్తాన్ సాయి జైల్లో నుంచి శేఖర్ భాషకి ఎందుకు కాల్ చేయలేదు? అదే మస్తాన్ సాయి ప్రీతి ఉదయ్కి ఎందుకు కాల్ చేయలేదు? నాకెందుకు కాల్ చేశాడు? నేను అతని పైన ఎందుకు లావణ్య అంటే ఎందుకు అంత ప్రత్యేక మస్తాన్ సాయికి? నేనేం చేయలేదండి, నేను నిర్దోషిని. కానీ మీకు అన్యాయం చేశాడు కదా అని మీరే అన్నారు కదా, మీ ఫొటోస్ ని తీశాడు, మీకు చేశాడు అన్నప్పుడు మస్తాన్ సాయి కాల్ తో కాన్వర్సేషన్ ఎందుకు కంటిన్యూ చేయాలనిపించింది మీకు? కాల్ వచ్చిందండి, ఇన్కమింగ్ కాల్ వచ్చింది, నేను లిఫ్ట్ చేయడం జరిగింది. లిఫ్ట్ చేశాక వినిపిస్తుంది చెప్పు అన్నాను. కాల్ డిస్కనెక్ట్ అయిందండి. సెకండ్ కాల్ మళ్ళీ అతను కాల్ తీసుకోవడం. నేను జర్నీలో ఉన్నాను, నిన్న కూడా జర్నీలోనే ఉన్నాను. నేను కాల్ తీసుకున్నాక తను చెప్పడం జరిగింది, నాకు ప్రీతి ఉదయ్ మోసం చేశారు, ప్రీతి ఉదయ్ అతన్ని మోసం చేశారని చెప్తున్నాడండి. అంటే ఎలా మోసం చేశారని చెప్పే ప్రయత్నం చేశాడా? ఇంకా నాకు డీటెయిల్స్ తెలీదండి. ప్రీతి ఉదయ్ అండ్ శేఖర్ భాష 1 crore మస్తాన్ సాయిని డిమాండ్ చేశారని తెలిసిందండి. అంటే లాస్ట్ టైం దగ్గర 1 కోటి రూపాయలు, మస్తాన్ సాయి దగ్గర 1 కోటి రూపాయలు, లావణ్యని అడ్డు పెట్టుకొని, లావణ్య ఇష్యూని అడ్డు పెట్టుకొని 1 కోటి రూపాయలు తీసుకుంటున్నాడని తెలిసింది సార్. ఎవరు? శేఖర్ భాష. శేఖర్ భాషకి బిగ్ ఎఫ్ఎం లో ఉద్యోగం కోల్పోయి మరి, ఉద్యోగం పక్కన పెట్టి మరి, లావణ్య ఇష్యూయే పక్కన పెట్టి ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పండి సార్. నేను మీకు ఇంకొక ఆడియో పంపించాను. శేఖర్ భాష అండ్ యునీత్ రెడ్డి మధ్యలో జరుగుతున్న సంభాషణలో నాకు టార్గెట్ లావణ్య మాత్రమే అంటాడు. శేఖర్ భాష నాకు ఎనిమి కాదు సార్. అలాంటి ఒక శేఖర్ భాష నన్ను పట్టుకొని నాకు లావణ్య మాత్రమే టార్గెట్ అని ఎందుకు చెప్తున్నాడు? ఓకే, సో అక్కడి వరకు వెళ్దాం. బట్ అంతకన్నా ముందు మీరు ఈ కాన్వర్సేషన్ ఇంకో మాట అన్నారు, తనని కస్టడీలో తీసుకుంటా అన్నప్పుడు తన లైఫ్ అయిపోయింది అన్నప్పుడు లేదు ఇంకా అయిపోలేదు అంటున్నారు. సో మీరేమైనా ఇప్పుడు మస్తాన్ సాయికి సపోర్ట్ గా వెళ్ళబోతున్నారా?
కర్టసీ ఉంటుందండి, ఒక కర్టసీ ఉంటుంది, ఒక కేరింగ్ అనేది ఉంటుంది. కొట్టుకున్నా తిట్టుకున్నా మేము కొట్టుకుంటాం. మస్తాన్ సాయి కేసులో నేనున్నాను, రాజ్ తరుణ్ కేసులో నేనున్నాను, నా కేసులో రాజ్ తరుణ్ ఉంటాడు. మేము ఒకటండి. శేఖర్ భాష డబ్బుల కోసం పెళ్ళాన్ని పడుకోబెట్టేవాడు. ఈ మాట నేను లైవ్ లో చెప్తున్నాను. భార్గవికి హేమంత్ కి సంబంధం ఏంటి? హోమియోపతి డాక్టర్ కి సంబంధం ఏంటి? దీనికి సమాధానం చెప్పమనండి. ఒక మౌనిక అనే అమ్మాయి పైన సెక్స్ వీడియో తీసి శేఖర్ భాష అమ్మాయి పైన యూరిన్ పోసాడు. దీనికి శేఖర్ భాష సమాధానం చెప్పానండి. మా దగ్గరికి ఒక్కసారి శేఖర్ ఆర్టీవీతో పాటు అన్ని ఛానల్స్ కి వీడియోస్ కాదు ఇక్కడ లావణ్య కొన్ని పదాలు ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటాయి, విన్నవాళ్ళు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి, కాబట్టి వాటిని కాస్త మనం ఎక్స్క్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, నాది చింటూది అలాగే షరీఫ్ ది మమ్మీది కాన్వర్సేషన్ శేఖర్ భాష రిలీజ్ చేశాడని చెప్పి ఇటు మస్తాన్ సాయితో చెప్పిన సందర్భం, అంటే తనకున్న తక్కువ టైం లిమిట్ లో మీతో మాట్లాడినప్పుడు ఆ కాన్వర్సేషన్ ఎందుకు మీరంత సీరియస్ గా మాట్లాడాల్సి వచ్చింది మస్తాన్ సాయితో? ఎందుకంటే మస్తాన్ సాయి జైలుకి వెళ్ళిన తర్వాత రిలీజ్ అయిన కాల్స్ కాబట్టి అడగాల్సి వచ్చింది. కాకపోతే మస్తాన్ సాయి ఆల్రెడీ మాతో ఏమంటే అవన్నీ కాల్స్ మా మమ్మీ వాళ్ళు మాట్లాడిన కాల్స్ కానీ షరీఫ్ కాల్ కానీ 1 year ఎగో కాల్స్ అండి. ఆ 1 year ఎగో కాల్స్ కి సమాధానం చెప్పాల్సింది మస్తాన్ సాయి మాత్రమే. సాయి నువ్వు 1 year నుంచి 1 year నుంచి క్లియర్ చేయాల్సిన ఇష్యూస్ రా ఇవన్నీ. మేము కొట్లాడుకుంటూ ఒకరినొకరు తప్పించుకోవడానికి ఏమంటారు ఫ్రేమ్ చేసిన కాల్స్ అండి అవన్నీ. నాకు చింటూకి ఎటువంటి రిలేషన్షిప్ లేదు. నన్ను చింటూ ఒక తండ్రిలా చూస్తాడు. మస్తాన్ సాయిని ఉడికించడానికి మాత్రమే మాట్లాడిన ఒక కాల్ రికార్డింగ్ అండి. ఆ కాన్వర్సేషన్ లావణ్య మీది చింటూది ఒక కాల్, ఒక కాన్వర్సేషన్ లావణ్య మీది చింటూది కాన్వర్సేషన్ తండ్రి కూతురు కాన్వర్సేషన్ నమ్మచ్చా అది? ఎగ్జాక్ట్లీ బట్ ఆ కాన్వర్సేషన్ కి ముందు కాన్వర్సేషన్ కి తర్వాత కొన్ని ఉంటాయి. అసలు ఆ కాన్వర్సేషన్ కాంటెక్స్ట్ ఏంటి, ఏం జరిగింది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. సో మస్తాన్ సాయికి నాకు డీప్ ఫైటింగ్ జరుగుతున్న ఒక టైంలో నన్ను మూవ్ ఆన్ అవ్వనివ్వట్లేదు అన్న దగ్గర నేను ఇంకెవరో అబ్బాయితో మాట్లాడడం ఎందుకు చింటూ, నువ్వు నేనే మాట్లాడదాం అని మాట్లాడుతున్న ఒక కాల్ మేము మాట్లాడి అదే మస్తాన్ సాయికి చింటూ పంపించిన కాల్ అండి. అది మస్తాన్ సాయికి చింటూ పంపించిన కాల్. ఎస్. సో ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ ని రిలీజ్ చేస్తుంది మస్తాన్ సాయి మీరు అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ అదే కాల్ రికార్డింగ్స్ ప్రీతి ఉదయ్ కి పంపించాడు. ప్రీతి ఉదయ్ మస్తాన్ సాయి వీడియోస్ అన్ని పెట్టుకొని 1 crore ఇవ్వమని బ్లాక్మెయిల్ చేశారు. సో ఓకే, అంటే మస్తాన్ సాయి పంపించడం ఈ డౌట్ ఇక్కడ, అంతే కదా? మస్తాన్ సాయి ప్రీతి ఉదయ్ కి పంపించారు. ప్రీతి ఉదయ్ శేఖర్ భాష దగ్గర 3 వ్యక్తుల దగ్గర ఆ రికార్డింగ్స్ పెట్టుకొని 1 crore కోసం, రాజ్ తరుణ్ దగ్గర 1 crore కోసం అండ్ మస్తాన్ సాయి దగ్గర 1 crore కోసం చేశారండి. సో అంటే తండ్రి కూతుర్ల కాన్వర్సేషన్ అయితే అక్కడ బ్లాక్ మెయిల్ చేస్తే మీకెందుకు అంత? ఇప్పుడు నేను బ్లాక్ మెయిల్ చేస్తే మస్తాన్ సాయి జైలు నుంచి నాకు ఎందుకు ఫోన్ చేస్తాడు? అదే మస్తాన్ సాయి ఎందుకు శేఖర్ భాషకి ఫోన్ చేయలేదు? అదే మస్తాన్ సాయి ఎందుకు ప్రీతి ఉదయ్ కి ఫోన్ చేయలేదు? నాకు ఫోన్ చేసి ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు నేను బ్లాక్ మెయిల్ చేస్తే? ఓకే, ఇక్కడ మీరు ఒక మాట అనడం జరిగింది. ఇన్ఫాక్ట్ తన కాన్వర్సేషన్ లో తను ప్రెసెంట్ కస్టడీలో ఉన్నాడు, తర్వాత ఇప్పుడు విజయవాడలో కలుద్దాం అంటే కూడా కాన్వర్సేషన్ జరిగింది. సో ఏంటి ఆ కాన్వర్సేషన్? మాట్లాడడానికండి నాకు తను అన్ని ఎవిడెన్స్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. ప్రీతి ఉదయ్ అండ్ శేఖర్ భాష తనను ఎలా బెదిరించారు? శేఖర్ భాష మస్తాన్ సాయిని బెదిరించాడంటండి. నువ్వు ఇవ్వాల్సిన ఇవ్వకపోతే నీ సెక్స్ వీడియోస్ మేము రిలీజ్ చేస్తాము. అదే వీడియోస్ ప్రీతి ఉదయ్ 1.5 year ఎగో మస్తాన్ సాయి డివైజెస్ లో నుంచి దొంగలించారు. ఆ దొంగలించిన ఫొటోస్ వీడియోస్ ప్రీతి ఉదయ్ శేఖర్ భాషకి ఇవ్వడంతో శేఖర్ భాష మేము ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాము, నువ్వు లావణ్యకు సంబంధించిన మాకు ఇవ్వకపోతే అని మస్తాన్ సాయిని బెదిరించారంట. అంటే మస్తాన్ సాయి నాకు అదే చెప్తున్నాడు, నన్ను రమ్మంటున్నాడు, నన్ను వస్తే నన్ను కలిసి నాకు నిజం చెప్తాను అని మస్తాన్ సాయి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు అండి. కానీ ఇక్కడ లావణ్య మిమ్మల్ని నమ్మాలా? ఇది ఒక కామన్ మ్యాన్ గా అడిగే ప్రశ్న. ఎందుకంటే నమ్మకపోతే మరి కాల్ ఏంటి? ఒకసారి కాల్ మళ్ళీ వినిపించండి. లేదు ఇక్కడ నేను ఎందుకు అడుగుతున్నాను క్వశ్చన్, లావణ్య ఒకసారి క్లియర్ గా వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నానంటే మస్తాన్ సాయి అరెస్ట్ అయిన రోజు మీరు నేను మాట్లాడాం, ఆ రోజు తనకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు మస్తాన్ సాయి వేరే ఎవ్వరూ కాదని చెప్పి ఫస్ట్ లావణ్యకి కాల్ చేశారనే కాన్వర్సేషన్ సంబంధించి.
సో ఇప్పుడు లావణ్య మీరు మస్తాన్ సాయి మేము ఒకటే అంటున్నారు. సో ఇక్కడ లావణ్యను ఇలా రెండు కాళ్ళ వైఖరి అనే మాట వినిపిస్తోంది. సో ఎందుకు నమ్మాలి లావణ్య అంటే? ఏం చెప్తుంది లావణ్య? మరి అది మీరు మస్తాన్ సాయిని అడగాలి. మస్తాన్ సాయి ఇంతమంది ఉండగా నాకు ఎందుకు కాల్ చేశారు? మస్తాన్ సాయి కన్ఫర్మ్ గా అడుగుదాం కదా. డెఫినెట్ గా నాకు వచ్చిన కాల్ బట్టి మాత్రమే నేను ఇవ్వడం జరిగింది. నేను బ్లాక్ మెయిల్ చేస్తే మస్తాన్ సాయి నాకు ఎందుకు కాల్ చేసి జాగ్రత్త అని చెప్తాడు. నేను బయట ఉన్నాను, ఒక్కదాన్ని పోరాడుతున్నాను. మస్తాన్ సాయి ఉన్నాడు అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? కరాటి కళ్యాణితో కాల్ మాట్లాడిన తర్వాత అరెస్ట్ అయ్యాడు అన్నాడు. అసలు కరాటి కళ్యాణితో మాట్లాడిన తర్వాత కరాటి కళ్యాణి ఇన్ని రోజులు బయటికి ఎందుకు రాలేదండి? ఎందుకు రాలేదు? కరాటి కళ్యాణి గారు మీరు రండి, మనం స్టూడియోకి రండి, మేమున్నాం మీకు అండగా అన్న కరాటి కళ్యాణి గారు ఇన్ని రోజులు బయటికి ఎందుకు రాలేదు? రైట్, ఇక్కడ కరాటి కళ్యాణితో మాట్లాడిన సాయి అప్పటికే మస్తాన్ సాయిని బెదిరించారు. అప్పటికే మస్తాన్ సాయి వీడియోలు ఫోటోలు మస్తాన్ సాయికి పంపించి నా మీద వ్యతిరేకంగా మాట్లాడించారు. అయితే ఇక్కడ మస్తాన్ సాయి ఒక మాట అనడం జరిగింది, పోలీసులకు నా గురించి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటూ కూడా. అక్కడ మీరు అనుమానం రైజ్ చేశారు, నా మీద అనుమానం ఉందా అంటూ. అంటే ఎవరి మీద అనుమానం ఉంది? అందరూ అంటున్నారు అని. ఎందుకంటే శేఖర్ భాష 10 ఛానల్స్ ఉన్నాయి కదండి, ట్రీ మీడియా అండ్ డైలీ న్యూస్ అండ్ మనం టీవీ. క్వశ్చన్, ఎవరని మీరు అనుకుంటున్నారు? అంటే శేఖర్ భాష 10 ఛానల్స్ కి వెళ్ళి లావణ్యకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్లనే ఇప్పుడు మస్తాన్ సాయి జైలుకి వెళ్ళాడు. నెక్స్ట్ చింటూ అని అంటున్నారు కదా. మేము ఫ్రెండ్స్ అండి, మేము ఎనిమిస్ అండి, కొట్టుకున్నా తిట్టుకున్నా మేము చస్తాం. శేఖర్ భాషకి సంబంధం లేదు. శేఖర్ భాష వాళ్ళ వైఫ్ భార్గవిని డాక్టర్ హేమంత్ ఎవరు అని అడగండి, ఆ సమాధానం చెప్పమనండి, నేను తిరిగి సమాధానం చెప్తాను. సో ఇప్పుడు మస్తాన్ సాయి విషయంలో ఇప్పుడు లావణ్య గతాన్నంతా మర్చిపోయింది. మస్తాన్ సాయి లావణ్య ఇప్పుడు దోస్తులు, అంతేనా? మేము కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకరికొకరం తోడుంటాము. ఈవెన్ రాజ్ తరుణ్ విషయంలో అయినా సరే మేము కొట్టుకుంటాము. ఎవడో ₹1,00,00,000 కోసం వస్తాడు, ఎవడో ₹1,00,000 కోసం వస్తాడంటే వాడిని రానివ్వను. అది శేఖర్ భాష గడ అవ్వనివ్వండి, వాడి పెళ్ళాం అవ్వనివ్వండి. వాడి పెళ్ళాం ఉంచుకున్న డాక్టర్ హోమియోపతి హేమంత్ వాడి పేరు, వాడు అవ్వనివ్వండి. అండ్ వాడు రేప్ చేశాడంట ఒక అమ్మాయి మౌనిక. కానీ శేఖర్ భాష వరకు వెళ్ళకన్నా ముందు లావణ్య, మస్తాన్ సాయి విషయంలో మీరు చేసిన ఆరోపణలు ఇక్కడ నేను స్ట్రైక్ చేయడం జరుగుతోంది. ఎందుకు మస్తాన్ సాయి విషయంలో లావణ్య వాటిని ఎక్స్క్లూడ్ చేసిందా, లేకపోతే వదిలేసిందా, లేదా పట్టించుకోవటం లేదా, లేదా తర్వాత చూద్దాం అనుకుంటోందా? ఏదండి కొంచెం క్లియర్ గా. అంటే మస్తాన్ సాయి మీ మీద చేసిన ఆరోపణలు ఇటు కరాటే కళ్యాణితో కావచ్చు, లేకపోతే బయట కాన్వర్సేషన్స్ లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇన్ఫాక్ట్ మీరు చెప్పిన సందర్భంలో కూడా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు లావణ్య మర్చిపోయిందా, లేకపోతే పక్కన పెట్టిందా, వదిలేసిందా? మర్చిపోలేదండి. ఇది మాకు 2 years నుంచి జరుగుతుంది ఆల్రెడీ. అదే మస్తాన్ సాయి మన ఆర్టీవీలో నాకు సారీ చెప్పడం కూడా జరిగింది. సారీ చెప్పాడండి, నాకు సారీ చెప్పి వీటి గురించి క్లియర్ చేశాడు. కాకపోతే నాకు అప్పటికి తెలుసు ఇంకేదో వెనకాల బిహైండ్ జరుగుతుంది. మస్తాన్ సాయిని కూడా ట్రాప్ చేశారు నాకు తెలిసింది. కాకపోతే ఈ రోజున మస్తాన్ సాయి జైలు నుంచి నాకు కాల్ చేసి నన్ను మోసం చేసింది ప్రీతి ఉదయ్ అని చెప్పారు. ₹1,00,00,000 కోసం ప్రీతి ఉదయ్, శేఖర్ భాష మస్తాన్ సాయిని ట్రాప్ చేశారు. ఈ లోపు చింటూని కూడా, అందరికి సంబంధించిన రికార్డింగ్స్, చింటూ రికార్డింగ్స్, మస్తాన్ సాయి రికార్డింగ్స్, నా రికార్డింగ్స్, మేము అవి ఎందుకు చేసాం, దేనికి సంబంధించి చేసామని మాకు తెలుసు. మేము కోర్టులో చూసుకుంటాం, మేము లీగల్ గా చూసుకుంటాం. చింటూ వచ్చి శేఖర్ భాషని హెల్ప్ చేయమని అడగలేదు, మస్తాన్ సాయి అడగలేదు, నేను అడగలేదు, రాస్తారని కూడా అడగలేదు. ఎవడండి శేఖర్ భాష? సో మీరు ఎక్కడ తిరిగినా శేఖర్ భాష దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మళ్ళీ వాడే కదా. సో ఇక్కడ మస్తాన్ సాయి మీకు కాల్ చేసినప్పుడు లావణ్య తను క్రిటికల్ పొజిషన్, ఎందుకంటే తన కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా అంత క్రిటికల్ టైంలో లావణ్య మీద మస్తాన్ సాయికున్న హోప్ ఏంటి, ఏంట నమ్మకం, ఏంట ధైర్యం? లావణ్యకి ఎందుకు కాల్ చేశాడు? లావణ్య మీద హోప్ నమ్మకంతో పక్కన పెట్టేస్తే లావణ్య నిందితురాలు కాదు. లావణ్య బ్లాక్ మెయిల్ చేయలేదు. ఓకే, లావణ్య నిందితురాలు కాదు, లావణ్య బ్లాక్ మెయిల్ చేయలేదు అనే విషయాన్ని ప్రూవ్ చేస్తే ఇప్పుడు మస్తాన్ సాయికి లాభం ఏంటి? అక్కడ లాభం కాదండి, ఒక స్నేహితురాలు అయ్యుండొచ్చు, ఒక ఎనిమి అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. బట్ శేఖర్ భాష పోర్ట్రే చేస్తున్నది కాదు. శేఖర్ భాష పోర్ట్రే చేస్తున్నది శేఖర్ భాష కదా కాల్ చేయాలి మస్తాన్ సాయి.
నాకెందుకు కాల్ చేశాడు, నాకు కాల్ చేసి నీతో మాట్లాడాలి రా అని నన్ను ఎందుకు అన్నాడు. అండ్ అందులో చాలా క్లియర్ గా ఎవరు అతన్ని మోసం చేశారని మెన్షన్ చేశాడు. సార్ మీరు ఒక్క లైన్ ప్లే చేయండి ప్లీజ్ నా కోసం. సారీ ఒకసారి రిపీట్ చేయండి. శేఖర్ భాష మస్తాన్ సాయి తనని మోసం చేశాడు అని ఒక ఇద్దరు పేర్లు మెన్షన్ చేసి చెప్తాడు. ఒక్క లైన్ ప్లే చేయండి సార్. కాన్వర్సేషన్ ఫోన్ కాన్వర్సేషన్ లో దాంట్లో ప్రీతి ఉదయం చెప్పి క్లియర్ గా చెప్పాడుగా. డే 1 నుంచి నేను చెప్తున్న మాట కూడా ఆడియో అయితే అలాగే ఉంది. డే 1 నుంచి నేను చెప్తున్న మాట అదే. ఇక్కడ సర్వైవల్ కోసం ఆడే పీపుల్, సర్వైవల్ కోసం ఆడే గేమ్స్ వేరు. మాకు అవసరంలా. ఈ రోజుకి నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను, రాస్తారు ఇంత ఇబ్బంది పడుతున్నాడు, మస్తాన్ సాయి ఇంత ఇబ్బంది పడుతున్నాడు. కానీ మస్తాన్ సాయి గేమ్ ఆడకూడదని ఏముంది? మస్తాన్ సాయి ఇప్పుడు ఆఫ్ కోర్స్ కేసులో ఉన్నప్పటికీ కూడా తనకి వీక్లీ 10 minutes ఉన్న టైంలో 5 minutes నాకు కాల్ చేసి గేమ్ ఆడతాడంటారా సార్ మీరు? బహుశా ఇప్పుడు తనకున్న ఆ 5 minutes ఆఫ్ టైంలో లావణ్య కాల్ చేసి తన సేఫ్టీ చూసుకోకుండా, అంటే తనకు సంబంధించి మాట్లాడకుండా లావణ్య కాల్ చేయడం, ఒక స్నేహితురాల విషయంలో ఆలోచించాలని చెప్పడంలో ఎలా 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 అర్థం చేసుకోవాలి ఇది? డెఫినెట్ గా నేను మీకు సమాధానం చెప్తాను. తను జైల్లో ఉన్నాడండి. తను రియలైజ్ అయి ఉండొచ్చు, తను ఎవరు మోసం చేశారని తను రియలైజ్ అయి ఉండొచ్చు. రియలైజ్ అయ్యి నాకు కాల్ చేసి ఉండొచ్చు సార్. రియలైజ్ అయ్యి కాల్ చేశాడు అనుకోకూడదు. కానీ లావణ్య దాదాపు 10 రోజులు అయింది మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యి. ఈ 10 రోజుల్లో రాని రియలైజేషన్ ఈ రోజు ఎందుకు వచ్చింది? 10 రోజులు పట్టిందంటే అతను కాల్ చేయడానికి వీక్లీ 2 calls ఉంటాయండి. తనకు సమయం దొరికింది, తనకు సందర్భం దొరికింది, నాకు కాల్ చేశాడు. తనను కస్టడీకి తీసుకుంటున్నారని చెప్పాడు. మరి అదే శేఖర్ భాష మస్తాన్ సాయి అదే డ్రగ్ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేయబోతున్నాడు అన్నాడు. నేను తప్పు చేస్తే ఇతను వెళ్ళి పనోడిని తీసుకొచ్చాడు, రాస్తారు వాళ్ళ ఇంట్లో పనోడిని, వాళ్ళ వంటోడిని, వాళ్ళ వైఫ్ భార్గవి ఉంచుకున్న హేమంతోడిని 10 మందిని తీసుకొని సమాధానం చెప్తాడండి. హోమియోపతి డాక్టర్ హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వకుండా వాళ్ళ వైఫ్ భార్గవి ప్రెగ్నెంట్ కారణం అయ్యాడు హోమియోపతి డాక్టర్ హేమంత్. దీనికి సమాధానం చెప్పానండి, నేను బరాబర్ సమాధానం చెప్తా. శేఖర్ భాష ఒక దాని ఏమంటారు హోమోసెక్షువల్ ఏమో. కానీ మీకు ఇక్కడ పాయింట్ టు ద పాయింట్ వచ్చినప్పుడు మీకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పి భాష మగాడు కాదు, శేఖర్ భాష మగాడు కాదు. కానీ ఇక్కడ రైట్ శేఖర్ భాష ఇష్యూ మీకు రాజ్ తరుణ్ విషయంలో వచ్చింది. లావణ్యకి ప్రెగ్నెన్సీ రాదు అని అన్నప్పుడు తనకు ఎంతైతే హక్కు ఉందో, శేఖర్ భాష మగాడు కాదు, వాళ్ళ వైఫ్ భార్గవి ఎవరితోనో పడుకొని ప్రెగ్నెన్సీ రైట్ లావణ్య కాస్త కూల్ డౌన్. నాకు అంతే మండుతుంది. లావణ్య సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి, లావణ్య సూసైడ్ చేసుకోవాలి అని ప్రముఖ న్యూస్ ఛానల్స్ తో తను మాట్లాడాడండి. నీకు తెలుసా లావణ్య? ఆఫ్ కోర్స్ తను మాట్లాడలేదో ఆ విషయం పక్కన పెడితే కనుక కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం యాజ్ ఎన్ సిటిజన్ గా మనకు కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే మీ విషయం లిసన్ ఒకసారి మనం కాస్త సంయమనం పాటించాలి. వాళ్ళు మాట్లాడలేదో నాకు అనవసరం. ఇక్కడ మనం మాట్లాడినప్పుడు ఎందుకంటే కొన్ని వేల మంది చూస్తున్నారు కాబట్టి మీ బాధను వెల్లడించండి, తప్పలేదు. బట్ నేను ఒక వ్యాంప్ అయిపోయాను. రాస్తారంతో 11 సంవత్సరాలు ఉన్నానండి నేను. ఇదే పాయింట్ వస్తుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో ఆ కాన్వర్సేషన్ లాస్ట్ లో రాజ్ తరుణ్ విషయం వచ్చింది. రాజ్ తరుణ్ గురించి మస్తాన్ సాయి అడిగినప్పుడు మీరు రిప్లై ఇచ్చారు. రాజ్ తరుణ్ ఫాదర్ లాయర్ అంటండి. ఒకసారి శేఖర్ భాష లైన్ లోకి తీసుకోండి, కనెక్ట్ చేద్దాం. టీం కనెక్ట్ చేస్తుంది. శేఖర్ భాష కూడా కనెక్ట్ అయితే ఇవాళ ఆర్టీవీ సమక్షంలో క్లియర్ అవుతుందంటే నాకు ఆర్టీవీ ఎప్పటికీ చాలా గ్రేట్ అండి బాబు. ఒకసారి శేఖర్ భాషను కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది టీము. కనెక్ట్ అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ఇక్కడ మీరు కాన్వర్సేషన్ లాస్ట్ లోని రాజ్ తరుణ్ విషయం తను అడిగినప్పుడు తను వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నాడని, అంటే లావణ్య ఇప్పుడు రాజ్ తరుణ్ ని వదిలేస్తుంది అనుకోవాలా? నా మొగుడిని ఎందుకు వదులుతా అండి నేను? నా మొగుడే, మేము ఇంకా విడాకులు అవ్వలేదు, కోర్టు మాకు తీర్పు ఇవ్వలేదు, మేము విడిపోలేదు, నా మొగుడే. కానీ ఇక్కడ ఈ కాన్వర్సేషన్ కి సంబంధించి రాజ్ తరుణ్ విషయంలో ఎందుకు లావణ్య ఇంత డ్రాగ్ ఆన్ చేస్తోంది? 11 సంవత్సరాలండి. 11 సంవత్సరాలు నా కెరియర్.
నా ఒళ్ళు, నా శరీరం, నాతో సంసారం చేసిండు. అంటే ఇప్పుడు మీ టార్గెట్ శేఖర్ భాషనా లేకపోతే రాజ్ తరుణా? శేఖర్ భాష ఎవడండి వాడు? డబ్బులకు వచ్చేటోడు. ఎవడికి పుట్టిండు? వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ అయ్య ఎవరు, వాళ్ళని అడగమనండి. వాడు సంసారం చూసుకోమనండి. బరాబర్ మాట్లాడతా నేను. శేఖర్ భాష ఎవడు? నా జీవితంలోకి ఎందుకు వచ్చి నా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? నా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి శేఖర్ భాష గురించి నేను మాట్లాడతా. ఆడి పెళ్ళాం గురించి మాట్లాడతా. ఆడి పెళ్ళాం ఉంచుకున్న డాక్టర్ హేమంత్ అంటే శేఖర్ భాష తీసుకొస్తున్న శేఖర్ భాష సోకాల్డ్ పెళ్ళాం కడుపులో 4వ నెలలంట. ఆ కడుపులో ఉన్న ప్రెగ్నెన్సీకి కారణమైన హేమంత్ గురించి కూడా మాట్లాడతాం. బట్ యా ఒక్కసారి శేఖర్ భాష తన ప్రైవేట్ ఇష్యూస్ గురించి కావచ్చు, లేకపోతే పర్సనల్ ఇష్యూస్ సంబంధించి లెట్ మీ టాక్ లావణ్య. సో ఇక్కడ తనకు సంబంధించిన ఇక్కడ మాట్లాడలేదు, ఎందుకంటే లావణ్య, రాజ్ తరుణ్ మీ ఇద్దరికి సంబంధించి మధ్యలో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ గురించి మీరు మాట్లాడచ్చు, తప్పలేదు. బట్ వాళ్ళ కనెక్టివిటీగా ఉన్న అంశాలకు సంబంధించి ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. బట్ ఇక్కడ నేను ఒకసారి శేఖర్ భాష ఒక నిమిషం, మగజాతి ఆనిముత్యం కొజ్జాగాడు, హోమియోసెక్షువల్ గాడు, వాడికి లావణ్య కొంచెం ఆ మాటలు ఆఫ్ కోర్స్ లేదండి. నన్ను వ్యాంప్ చేసినప్పుడు, నన్ను పింప్ చేసినప్పుడు నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. కెరియర్ కోసం నేను వదిలేశాను, ఫేమ్ కోసం నేను వదిలేశాను, డబ్బుల కోసం కూడా నాకు అవసరం లేదండి. 11 సంవత్సరాలు సంసారం చేసి నుంచున్న ఆడదాన్ని నేను. ఈ రోజున నన్ను ఒక చెడ్డదాన్ని చేసి నుంచోబెట్టినప్పుడు ఇంకొక మగాడి కోసం, ఇంకొక మగాడు పెళ్లి చేసుకున్న ఆడదాని కోసం కూడా నేను ఆలోచించాను. ఓకే ఒకసారి నేను శేఖర్ భాష నుంచి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ ఫోన్ కాన్వర్సేషన్ దగ్గరికి వస్తున్నాను. దీంట్లోని మీరు విజయవాడ వెళ్తా అన్నారు, ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు లేకపోతే మస్తాన్ సాయితో కాన్వర్సేషన్ జరిగిన తర్వాత మీకు కొన్ని కీలక ఆధారాలు రావచ్చు అంటున్నారు. సో ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఎందుకంటే మస్తాన్ సాయి తన కస్టడీలో ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పుడు చెబితే అతను వచ్చే సందర్భం లేదు. సో మీరు ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు కలవబోతున్నారు? నేను వీలు చూసుకొని వెళ్తానండి, ఒక 4 రోజుల్లో వెళ్తాను. బట్ తను మీకు అంటే ఆ కాన్వర్సేషన్ లో ఒక టైం ఏదో చెప్పినట్టున్నాడుగా, రేపు అంటూ నేను చెప్పినట్టున్నాడు. రేపు అని ఇందాక కూడా కాల్ చేశాడండి నాకు, మళ్ళీ ఆ కాల్ కూడా పంపిస్తాను. దాంట్లో కూడా చాలా క్లియర్ గా అంటాడు, శేఖర్ భాష తనని బెదిరించి, భయ్యా నువ్వు మాకు ఇవ్వకపోతే నీ రికార్డింగ్స్, నీ సెక్స్ రికార్డింగ్స్, ప్రీతి స్నాప్ చాట్ లో రికార్డ్ చేసిన వీడియోస్ ప్రీతి మాకు ఇచ్చింది అని అతనికి చెప్పాడంట. నాకది మస్తాన్ సాయి చెప్పాడండి. ఓకే, ఈ ఆధారాన్ని గురించి పక్కన పెడితే లావణ్య, మీరు గతంలో అన్నారు మా డేటా అంతా బ్యాకప్లో ఉంది అంటూ కూడా, మీ పెళ్లికి సంబంధించి ఫుటేజ్ కూడా బ్యాకప్లో ఉందని. ఇప్పుడు ఆ ఫుటేజ్ని బయటకు తీసుకొచ్చారా? హైకోర్టుకి ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా? కోర్టు సమక్షంలో ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఇస్తామండి. నేను మస్తాన్ సాయి, నేను రాజ్ తరుణ్, మా కేసుకి సంబంధించి నేను చింటూ మేము చూసుకుంటాం. ప్రీతి ఎవరు, ఉదయ్ ఎవరు, ఈ శేఖర్ భాష ఎవరండి? సో మస్తాన్ సాయి మీద మీరు తీవ్రమైన ఎలిగేషన్స్ వేశారు, అవి ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తోంది? అవును, ఏదండి మళ్ళీ చెప్పండి ఒకసారి. మస్తాన్ సాయి మీద లాస్ట్ ఒక 10 days బ్యాక్ మస్తాన్ సాయి ఫుటేజ్ కి సంబంధించి లావణ్య చేసిన కామెంట్స్, వాటిని లైట్ తీసుకోవాలా? ఒక్కసారి వాటిని గుర్తు చేసుకుంటే లావణ్య ఏముంటుంది? మా కేసు ఉందండి, దానికి మాది FIR అయింది, మేము కోర్టులో చూసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ దెబ్బ కూడా కనిపిస్తుంది, శేఖర్ భాష కొట్టిన దెబ్బే. సో ఇక్కడ సంబంధం లేకుండా అవతల జీవితంలోకి సోషల్ యాక్టివిస్ట్ అని వస్తున్న మనిషి ఎవరండి? రైట్ లావణ్య, ఒక్కసారి మీరు హోల్డ్ ఉండే ప్రయత్నం చేయండి. శేఖర్ భాష లైవ్ లో కనెక్ట్ అయ్యారు. శేఖర్ భాష, నా మాట వినిపిస్తుందండి? శేఖర్ భాష తను అంటుంది ఏంటంటే కనుక, ఏ విషయం ఉన్నా నేను రాజ్ తరుణ్ చూసుకుంటాం, మా మధ్యలో శేఖర్ భాష ఎవరు, అవసరం లేని మాటలు, అవసరం లేని వ్యాఖ్యను తీసుకొచ్చి ఆయన మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ లావణ్య మీ మీద వేస్తున్న ఆరోపణ. మీ కౌంటర్ ఏంటి? శేఖర్ మీ వాయిస్ వినిపించలేదు. శేఖర్ భాష నీ పెళ్ళానికి కడుపు కారణం ఎవరు? శేఖర్ భాష వినిపిస్తుందా? లావణ్య లెట్ హిమ్ టాక్. లావణ్య ఒక్కసారి శేఖర్ భాష రియాక్షన్ తీసుకుందాం. లెట్ హిమ్ టాక్. హేమంతే కదా కారణం. దిస్ ఇస్ నాట్ ఫేర్. రిక్వెస్ట్, దిస్ ఈస్ నాట్ ఫేర్. మీరు మాట్లాడండి, మీరు క్వశ్చన్ చేయండి, బట్ ఆ ప్రశ్నించే సందర్భంలో కూడా కాస్త సంయమనం ఉండాలి ప్లీజ్. ఎందుకంటే కొన్ని వేల మంది కాదు లైవ్లో, కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు కాబట్టి మీరు క్వశ్చన్ చేయండి. ఇక్కడ ఎవ్వరు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయరు, కానీ వాడే భాష కాస్త పొందిగ్గా ఉంటే బాగుంటుంది. లావణ్య, ఎస్ మీకు ఆక్రోషం ఉండొచ్చు,
ఓకే, ఒక్కసారి మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం.